నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. సో ఒక మంచి సాఫ్ట్వేర్ గురించి అప్డేట్ వచ్చింది. గాడ్ ఆఫ్ వార్ గేమ్కి సంబంధించిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్, ఒప్పో వాళ్ళది ఇంకొక స్మార్ట్ ఫోన్ వస్తుంది ఎఫ్ సిరీస్లా, అండ్ ఫ్లిప్కార్ట్ ఎక్స్చేంజ్ చేసింది వాళ్ళ సేల్స్. ఇవాళ చెప్పేసి చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ చూసుకోండి ఒప్పో నుంచి అనమాట. సో ఒప్పో వాళ్ళది A3X 4G స్మార్ట్ ఫోన్కి ఏదైతుందో ప్రాసెసర్ అయితే బయటపడ్డది. ఏ ప్రాసెసర్ అంటే ఇక్కడ స్నాప్డ్రాగన్ 6S Gen 1 4G ప్రాసెసర్ వస్తుందనేసి అయితే కొంచెం బయటపడ్డాయి. ఇంతకుముందుకి ఏంటంటే 5G వేరియంట్కి Dimensity 6300 SoCతో పాటు వచ్చిండే 4Gకి వచ్చేసరికి అయితేనేమో స్నాప్డ్రాగన్ 6S Gen 1 4G ప్రాసెసర్ వస్తుందన్నమాట. ఇప్పుడు LPDDR4X ర్యామ్, eMMC 5.1 స్టోరేజ్, 45 hours ఛార్జర్, 5000 mAh బ్యాటరీ వస్తుందనేసి అయితే కొన్ని లీక్స్ ప్రకారం అయితే బయటపడ్డది. సో మీరు నెక్స్ట్ చూసుకోండి ఫ్లిప్కార్ట్ వాళ్ళు నుంచి. సో ఫ్లిప్కార్ట్లో నిన్ననే అనుకున్నాం కదా, నేను టెక్ న్యూస్లో అప్డేట్ చేసినాను, ఇది వాళ్ళకి గ్రే ఫ్లాగ్ సేల్ అవుతుందో అయిపోతుందని. ఇక్కడ మనం వాళ్ళు ఏం చేసారంటే జాక్పాట్ డే అని చెప్పేసి 13th August నుంచి 15th August దాకా కూడా జాక్పాట్ డేస్ అనేసి ఇక్కడ మళ్ళీ పెట్టారు, ఎక్స్చేంజ్ చేసారు అనుకోవచ్చు దాన్నే. అండ్ మీరు ఇంకా స్టిల్ ఏమైనా పర్చేస్ తీసుకుంటారా లేదా ఫ్లిప్కార్ట్ నుంచి కింద కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి. సో రియల్మీ వాళ్ళైతే టీజ్ చేస్తారు అన్నమాట. 320 watts సూపర్ సానిక్ ఛార్జర్ అయితే ఇదైతే August 14th చైనాలో షోకేస్ అవుతుంది అనేసి అయితే అంటారు. తొందరగా ఛార్జింగ్ అయిపోతుంది అంటారు. 0 నుంచి 35 seconds తొందరగా ఛార్జింగ్ అయిపోతుంది అంటారు. సో 320 watts అంటే మామూలు విషయం కూడా కాదు, అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ అనేసి అయితే కొంతమంది అంటారు అన్నమాట. సో చూద్దాం మనకి ఇండియాకి అయితే ఈ ఫీచర్స్ రాకపోవచ్చు. సో వాళ్ళైతే టీజ్ అయితే ఇస్తాం. సో టీజ్ సంబంధించి ఇంకొక న్యూస్ కూడా ఉంది ఏంటంటే ఒప్పో నుంచి అంటే ఒప్పో F70కి సంబంధించిన ప్రో ప్లస్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఒప్పో F27 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లాంచ్ డేట్స్, కొన్ని లీక్స్, ఇమేజెస్ అంతా బయటపడ్డాయి. త్వరలో ఇండియాలో రాబోతుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఒప్పో F27 5G స్మార్ట్ ఫోన్ అయితే మేబీ మంత్ ఎండ్ కల్లా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే కొంత అప్డేట్ చేస్తారు అన్నమాట. సో స్మార్ట్ ఫోన్ ఉన్నారా లేదా కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ చెప్పడం. సో ఇన్ఫినిక్స్ వాళ్ళది ఎక్స్పాడ్ ట్యాబ్లెట్ అయితే అవుతుందో దాని ప్రాసెసర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. మీరైతే Helio G99 SoCతో పాటు వస్తుంది అనేసి అయితే లీక్స్ ప్రకారం అయితే బయటపడ్డది అన్నమాట. 4GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది. దగ్గర 15 నుంచి 20,000 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. తర్వాత మీరు నెక్స్ట్ చూసుకునే సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుని మాత్రమే హ్యాండ్ బ్రేక్ నుంచి అన్నమాట. సో మీకు అందరూ తెలిసిందే హ్యాండ్ బ్రేక్ ఎవరైతే ఎడిటింగ్ వాళ్ళకి ఇది ఎక్కువ అప్డేట్ ఏంటంటే హ్యాండ్ బ్రేక్ వచ్చేసరికి వీడియో కంప్రెసర్ అనమాట. అంటే ఒకవేళ మీ దగ్గర ఉన్న వీడియో ఫైల్ అవుతుందో 1GB ఉందనుకోండి, హ్యాండ్ బ్రేక్ యూజ్ చేసి దాన్ని తక్కువకి చేయొచ్చు. లైక్ 1GBది 700 MBకి లేకపోతే 600 MBకి తక్కువ చేయొచ్చు అనమాట. కొంచెం క్వాలిటీ ఎక్కువ తక్కువ అవుతుంది. దాంట్లో కొత్త వర్షన్ తీసుకొచ్చారు హ్యాండ్ బ్రేక్ 1.8.2 అనమాట. మంచి బగ్ ఫిక్సెస్తో పాటు స్టెబిలిటీ ఇంప్రూవ్ అయింది. అండ్ FFmpeg 7.0.2కి కూడా సపోర్ట్స్ అయితే తీసుకొచ్చారు. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రము AMD నుంచి అనమాట. సో ఇది రూమర్డ్ న్యూస్ అనుకోవచ్చు, కన్ఫర్మ్ న్యూస్. అదే ఏంటంటే AMD వాళ్ళది Ryzen AI 300 సిరీస్ స్క్యూస్ ఉన్నాయి కదా, అండ్ నెంబర్ ప్రాసెసర్స్ ల్యాప్టాప్కి ఇక్కడ హయ్యర్ నెంబర్ వేరియంట్ కూడా రావచ్చు అనేసి అయితే అంటారు. అంటే అట్ ప్రజెంట్ Ryzen AI 300 స్టార్టింగ్ ఉంది సిరీస్లో. దీంట్లో 370 అండ్ 375 మోడల్ నెంబర్స్ కూడా బయటపడుతున్నాయి అంటారు. సో 375కి వచ్చేసరికి అయితేనేమో ఓవరాల్గా హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ అయితే తీసుకొస్తారు అన్నమాట. అట్ ప్రజెంట్ మార్కెట్లో మనకి HX 370 ఉంది, 365 కూడా. 375 వచ్చేసరికి అయితేనేమో ఓవరాల్ 12 కోర్స్తో పాటు వస్తుంది. లైక్ పర్ఫార్మెన్స్ కోర్స్ అండ్ ఎఫిషియన్సీ కోర్స్ లాగా ఇంటర్ ఎట్లా చేస్తారో ఇక్కడ అలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తారు అనేసి అంటే ఇక్కడ 4 మెయిన్ కోర్స్, తర్వాత 8 ఎఫిషియన్సీ కోర్స్ లాగా. సో 15 నుంచి 54 watts మధ్యలో పవర్ కన్సంప్షన్ తీసుకుంటుందని ఒక రూమర్ అయితే వస్తుందన్నమాట. కన్ఫర్మ్ కాదు, కన్ఫర్మ్ కానీ ఇంకొక న్యూస్లో అప్డేట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుని గేమ్ న్యూస్ అనమాట. సో గాడ్ ఆఫ్ వార్ రాగ్నరాక్ సంబంధించిన PC రిక్వైర్మెంట్స్ అండ్ PC యొక్క లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. సెప్టెంబర్ 19కి ఈ గేమ్ అయితే లాంచ్ అవుతుంది PCకి. అండ్ ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే నేను ఒక పని ఏం చేస్తాను, రికమెండెడ్ 1080p 60 FPS మీడియం సెట్టింగ్స్లో రికమెండ్ చెప్తున్నా. 2060 సూపర్ AMD RX 750 అనమాట గ్రాఫిక్ కార్డు,
ప్రాసెసర్ చూసుకుంటే i5 8th జనరేషన్ Ryzen 5 3600 16 GB ర్యామ్ విండోస్ 10 64 బిట్ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ ఇక్కడ 190 GB SSD అనమాట. నేను దండం పెట్టాలయ్యా, ఆల్రెడీ GTAనే 120 GB, తర్వాత కాల్ ఆఫ్ డ్యూటీ 150 GB అంటే గాడ్ ఆఫ్ వార్ రాగ్నరాక్ అయితే దగ్గర 200 GB అనుకోండి బై. సో 190 GB అంటే మామూలు విషయం కూడా, అది కూడా SSD అండ్ హార్డ్ డిస్క్ కూడా కాదు. అండ్ హార్డ్ డిస్క్ని దండం పెట్టేసి పక్క పెట్టేసిరు. ఇక మెల్లమెల్లగా దీని ప్రకారం చూసుకుంటే మనం హార్డ్ డిస్క్లో వదిలేసుకోవాల్సిందే ఇంకా. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఇది డైరెక్ట్ లాంచ్తో పాటే ఎన్విడియా వాళ్ళది DLSS 3.7, AMD వాళ్ళది FSR 3.1, ఇంటెల్ వాళ్ళది XeSS 1.3 అయితే ఏం జనరేషన్ అప్ స్కేలింగ్ ఉందో తక్కువ రెజల్యూషన్ మీద ఎక్కువ జనరేట్ చేసుకోవడానికి అది కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోవాలి అంటే చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ ప్లేస్టేషన్ వాళ్ళ బ్లాగ్ వెబ్సైట్లో కూడా అప్డేట్ చేశారు. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అవ్వడమే. మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఇవిడకైతే ఇంతవై నెక్స్ట్ వేళ కలుసుకుందాం.